సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. yes మురళి హియర్. హలో మురళి, నేను గీతను మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఆహా, రాణి గారికి ఎప్పటికి తీరిందనమాట రావడానికి. నేను స్టేషన్ దగ్గర టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. వద్దలించాగానే అక్కలే ఉంది, ఇప్పులే వస్తా. అమ్మా, గీతని మన రాధ లేదమ్మా, రాధ చెల్లెం. ఐఎమ్ సారీ, రాధని మన గీత లేదు, గీత చెల్లెం. ఇట్రా. గీతకి చెల్లెలేంట్రా? తనకి అక్కా చెల్లెలు ఎవరు లేదని గీత నాతో చెప్పిందే. అలా చెప్పిందమ్మా. గీతకి అబద్ధాలు చెప్పడం మామూలేనమ్మా. ఏమిటి, నేను అబద్ధాలు చెప్తానా? నేనెవరన్నారు? నువ్వేం గీతవా? నువ్వు రాధవే. గీత గీత. అదే హాలిక్స్ తీసుకోండి. చూడమ్మా, నీకోసం ఎవరొచ్చారో చూడు. ఎవరు? ఎవరంటావండి గీత? నీ చెల్లెలు రాధ. రాధ నా చెల్లినా? నీ చెల్లె. మర్చిపోయావా? కుక్క పిల్ల, పురుడు, ఫోను, ఆ రాధే ఈ రాధ. సాక్షాత్తు నీ చెల్లెలు. అవును, నా చెల్లెలే. నేనే మర్చిపోయాను అత్తయ్య. చెల్లెలు మర్చిపోవడం ఏంటమ్మా, మరీ సోజ్యంగా ఉంది. మర్చిపోవడం అంటేనమ్మా, ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా. అసలు ఏం జరిగిందంటేనమ్మా, ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరూ చేరి విషయం తగదబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూతి ముడిచి కూర్చున్నారు. అదే విషయం. ఈ విషయాలు నీకెలా తెలుసా? నాకెలా తెలిసింటే రా చెప్పిందమ్మా. నేనేం చెప్పలేదు. చీరల గురించి గొడవ పడ్డానికి నేనేమైనా అమ్మమ్మలా చీరలు కట్టుకుంటానా? నువ్వు చెప్తే చెప్పింది. నేను మాత్రం మొగరా ఇలా గొట్టం బ్యాట్లు వేసుకుంటానా? గొట్టం బ్యాంట్లో 2+2 మీ అక్క చెల్లెలు గొడవ. ఈ గొడవలు మామూలేనమ్మా. వీళ్ళిద్దరు బాత్రూమ్ లో గొడవ పడతారు. సరే అమ్మా, ఎలాంటి మా అమ్మకి నచ్చవు. ఏమిటి నీ దబాయింపు? అసలు ఇంట్లో ఉండడానికి నువ్వెవరు? ఆ మాట్లాడడానికి నువ్వెవరు? నేను ఈయన కాబోయే భార్య, నేను మా అత్తగారు కాబోయే కోడలు. బాగుందండి వరుస. అసలు మీరిద్దరు నిజంగానే సౌతులా బాగుంటున్నారే. రాధ, నీ గీతం చెప్పానే ఎవడి? రాధ, ఏమిటి రాధ వాచ్మెన్ లాగా అడ్డంగా ప్రచారం చేస్తున్నావు? ఇవాళ మీరు మా చెల్లి గారిని తీసుకొచ్చారు కదా. అవును. పాప ఆవిడ గారికి ఏం కావాలన్నా వెంటనే తీసుకొచ్చి ఇవ్వడానికి ఇక్కడే పారకేస్తున్నాను. అదే అక్కర్లేదు రాధ. గీతం గురించి నువ్వు మరీ అంత శ్రమపడాల్సిన అవసరం లేదు. నేను కదా శ్రమపడటానికి. నువ్వు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. నా గురించి మీరేం వరి అవనక్కర్లేదు. మీరు వెళ్ళి పడుకోండి. ఓ ఎస్, పడుకుంటాను అనుకో, కానీ రోజు పడుకోబోయే ముందు పాలు తాగటం అలవాటు. పాలేగా, ఒక నిమిషం తీసుకొస్తాను. ఒక నిమిషం అక్కర్లేదు, కావాల్సిన టైం తీసుకోవచ్చు. ఈవెన్ గంట తీసుకొస్తాను. గీత, ఏ ముద్దు వస్తున్నా. ఏమిటా ముద్దు వచ్చిందండి గంగడమ్మ. అయ్యమ్మా, ఏం తొందర వచ్చింది? కాస్త నిదానంగా రావచ్చు కదా. ఆకలి తట్టుకోలేరు కదా సార్, అందుకని. తాగుతారులే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే చదువుకుంటాను. ఆగు, చదువుకుని ఏదైనా పరీక్షకు అపియర్ అవుతున్నావా? అవును, ప్రేమ పరీక్ష. నేను ఎప్పుడో అపియర్ అయి పాస్ అయిపోయాను గానీ ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీయా? ఓకే. సారీ, ఎక్స్క్యూజ్ మీ. పాలల్లో కాస్త షుగర్ ఎక్కువైంది. ఈసారి కాస్త షుగర్ తగ్గించిపోయి టీ తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ, యు టేక్ యువర్ టైమ్ అండ్ ఆల్సో మై టైమ్. నో సార్, ఐల్ బి విత్ ఇన్ ఎ మినిట్. అమరాణి, అసలు మన ఇద్దరి విషయంలో జోక్యం చేసుకోవడానికి ఆ రాధెవరు? ఇంకెవరు? నేను కావాలని ఏరి కోరి తెచ్చుకున్న కొరివిదెయ్యం. నువ్వు నీ కుక్క పిల్ల పురుటికని ఆ వైజాగ్ వెళ్ళి టెస్ట్ వేసి కూర్చున్నా చూడు, సరిగ్గా ఆ క్షణంలో ప్రవేశించి మహాతల్లి. సరే, కథం వేస్తే ఒక మంచి ట్యూట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. అప్పుడే వచ్చేసింది. నాకు ముందు తెలుసు. పో, ఇక దియట్లేదు, ఇక అన్ని సోలోలే. పో చల్లని రాజా. రామ్మ మహాతల్లి, కాఫీ. మీ టీ రెడీ అవుతున్నది. రెడీ అయిన తర్వాత రావచ్చుగా, తొందర ఏంటి? ఇక దయచేసి దయచేస్తాను. కానీ అవును చెల్లి, మన ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఎన్నుంటాయి నీకెందుకు? మరేం లేదు, మళ్ళీ నువ్వు మంత్రసాని మనకి ఎప్పుడు వెళ్తావా అని. ఎప్పుడు వెళ్తే నీకెందుకు? అసలు మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను వెళ్తే మీరే డేంజర్ లో పడతారు. మాకేం డేంజర్? ఏమిటా, మీ అమ్మగారి గురించి మీకు తెలుసుగా. ఇలా గౌన్ వేసుకున్న అమ్మాయిల మీద ఆవిడ చదవపు రాయలేరు. అందులోనూ ఈవిడ సాక్షాత్ నా చెల్లెలని పరిచయం చేశారు. మీ ఇద్దరు ద్వారాన్ని చూస్తే ఆవిడకి అనుమానం వచ్చి మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తుంది. మీరు ఊరుకోండి.
అత్తయ్య రాగానే అసలు గీత నేనేనని నువ్వు నా అక్క కావాలి నిజం చెప్పేస్తాను నువ్వు నిజం చెబితే మా అమ్మ నా జాయింట్ తీసి వేయించేస్తా. అందుకే మీ ఇద్దరు నాటకం క్లైమాక్స్ వచ్చే వరకు మీరిద్దరు కాస్త దూరంగా ఉంటే మంచిది. ఈ మాత్రం దూరంగా ఉంది సార్. అమ్మాయి గీత వస్తున్నాను అత్తయ్య. వెళ్ళి మరి. మీరు కూడా Come on. గుడ్ నైట్. గుడ్ నైట్. రండి చాలు చాలు రండి. అత్తయ్య ఏంటి ఇవాళ నా అవసరం కూడా లేకుండా స్నానం చేశారు? నీ వల్లనే మన లేచి మనిషిని అయింది. ఇక మీద నీ అవసరం నాకు కాదు వాడికి కావాలి. ఏమిటత్తయ్య ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారు? ఈ వేళ నా కడుపు పండిన రోజమ్మా, మురళి పుట్టినరోజు. ఓ హ్యాపీ బర్త్డే అన్నమాట. అదేదో వాడికి చెప్పు. ఇంకా అయ్యగారికి తెల్లారలేదనుకుంటాను. వాడిని లేపమ్మా, తలంటి స్నానం చేయమను, ఈ బట్టలు కట్టుకుని రమ్మను. అలాగే. ఏమండి ఏమండోయ్, లేవండి సార్, లేవండి సార్. శ్రీమాన్ సత్యమూర్తి మురళి గారు, ఏంటి హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి ఇవాళ నా బర్త్డే మర్చిపోయాను. నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మీ చేత తలంటి స్నానం చేయించి ఈ కొత్త బట్టలు తొడిగించాలి. లేవండి. ఆగు, ఆ పనులన్నీ నువ్వు చేయడానికి వీల్లేదు. నువ్వు చేస్తావా? అవును నేనే చేస్తాను. దాని గురించి ఒప్పుకోవచ్చుల్లమ్మా. అత్తయ్య గారి ఆర్డర్ ప్రకారం ఇవన్నీ నేనే చెయ్యాలి. నేను ఒప్పుకోను. నీ ఒప్పుకునేదంటే బోడి. ఏమండి ముందు మీరు అని చెప్తాను. ఆగండి, మీరు ఒప్పుకుంటే సరిపోయిందా? అసలు వాడిని ముఖ్యుడిని నేర్కొండగా ముందు నేర్చుకోవాలి కదా అంట. మీరు రండి రండి. అమ్మో, మీరు వెళ్ళడానికి వీలేదు. నాయను ఎలా వీలేదో నేను చూస్తాను. నాయను రామ కృష్ణ రామకృష్ణ వీలేదు. మీరిద్దరూ నా చేతులు ఇలా ఓడిపెరిగేశారంటే పూరి జగన్నాథంలో నేను మొండి వాడిని అయిపోతాను. ఇక ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాను. ఏమిటంటే మీరిద్దరూ పోట్లాడుకోకుండా నన్ను కాట్లాడకుండా ఒకేసారి నాకు అభ్యంగ స్నానం చేయించడానికి మీరిద్దరూ సిద్ధపడితే నేను ఒప్పుకుంటాను. ఓకే 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 ఓకే. దట్స్ గుడ్ దట్స్ గుడ్. మీరు చిరడ పట్టండి. వదలనే. మూడేళ్లు నిండుగా హాయిగా ఉండాలి బాబు. మురళి, ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉందిరా. ఎందుకో తెలుసారా? ఇప్పుడే లక్షణంగా మొదటిసారి నువ్వు ఇంట్లో ఉంటున్నావు. లక్షణం లక్షణం ఏ లక్షణం పంచలు జారిపోతుంటే. చాలు చాలే, నువ్వు వేసుకునే ప్యాంట్ల కన్నా ఈ పంచ బాగుంది. కావాలంటే పిల్లి పెట్టుకో. వదిలే. మురళి, గొప్పతనం ఎవరిదని నాకు తెలుసు. అదే చాలు చాలే. ఇల్లాలు లక్షణమైంది వస్తే అది తల్లిదండ్రుల గొప్పతనం. ఇంటాయన లక్షణంగా ఉంటే అది ఇల్లాలి గొప్పతనం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమా ఏమైంది? చలుపుతాయా? రండి భోంచెదురు గాని. బాదాం హల్వా చేయమని చేశారా? ఎప్పుడు అయిపోయింది అత్తయ్య? మురళికి బాదాం హల్వా అంటే చాలా ఇష్టం. ఈరోజు వాడు పుట్టినరోజు కదా, అందరు కలిసి భోంచేద్దాం. వాడి పిల్లలు మీ అబ్బాయి గారు ఇంట్లో లేనత్తయ్య. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో డిన్నర్ ఇస్తున్నారంట, అందుకని అమ్మాయిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు. అదే నా చెల్లిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు. ఇదిగో వెంటనే వెళ్ళి వాడిని తీసుకురా. వెళ్ళు. నేను వెళ్ళి పిలిస్తే వాళ్ళు బాధపడతాయేమో అత్తయ్య. వాడు ఇప్పుడు రాకపోతే నేను బాధపడతానమ్మా. నువ్వు వెళ్ళమా నువ్వు. మరమాట ఆ అమ్మాయి నీ చెల్లెలే కావచ్చు, కానీ కాబోయే భర్తని ఇంకో ఆడదానితో తిరగనివ్వడం పాలకొండ దగ్గర పిల్లిని కాపలా పెట్టినట్టు. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి తీసుకురా. మురళి
అత్తయ్య గారు మిమ్మల్ని వెంటనే ఇంటికి తీసుకురామని చెప్పారు. నా కాబోయే భర్త నాతో డాన్స్ చేస్తుంటే ఇంటికి రమ్మడానికి నువ్వే వస్తవే? ఆ మాట నేను అడుగుతున్నాను. అత్తయ్య గారు పర్మిషన్ లేకుండా ఆయనకి తీసుకురావడానికి నీకెంత ధైర్యం? ఇదిగో ఇంకోసారి ఆ మాట నవ్వుంటే పళ్ళు రాలిపోతాయి. ముందు నీ పళ్ళే రాలుతాయి. ఇది రాలమంటే చూద్దాం. రాధా, 10 మందిలో నా గీతమే చేసుకుని అవమానిస్తావా? ఏదో ఆపద్ధర్మ కొద్ది గీత స్థానంలో పెడితే అసలు గీతకే పోటీ పడతావా? నువ్వు నటించలేదని నీ కిరాయి తీసుకుని బయట పోల్సింది పోయి నా ఇంట్లో తెచ్చేసి నన్నే పిల్లలని చూస్తావా? అదే నీ ఉద్దేశం అయితే? నా ఉద్దేశం అది కాదు మిస్టర్. మీ అమ్మగారు ఆదరణ ఆప్యాయత చూసిన తర్వాత మానవత్వ మనిషిగా ఆవిడ సేవ చేస్తూ ఇన్నాళ్ళు ఉండిపోయాను. కానీ మీరు పెట్టే తిండి గురించి కాదు, మీరు చూపించే ప్రేమ గురించి కాదు. ఇదేదో పెద్ద ఇంగ్లీష్ పర్సన్ లా ఎగిరిపడుతూ నన్ను తెలియతకు దద్దమలా జమ కడుతుంటే నేను దద్దమని కాదు పెద్దమని నిరూపించడానికి దీంతో పోటీ పడ్డానే తప్ప మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కాదు, నాకు మొగుడు దొరక్క కాదు. వస్తాను. గుడ్ బై. గుడ్ బై. గుడ్ బై. గీత, ఎక్కడ నువ్వు వెళ్ళేది? రాధ నిన్ను అవమానించినందుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను కదా, ఇంకా నీ కోపం తగ్గిపోతేలా? ప్లీజ్ డోంట్. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండడానికి నాకేమైనా సిగ్గులేదు అనుకుంటున్నావా? నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. గీత ప్లీజ్. బాబు కులాసా ఏమా బాగున్నావా? రండి. ఏమా గీత, ఈ పెట్టి నువ్వు ఎక్కడి ప్రయాణం? అమ్మా, మురళి నాకు అన్యాయం చేశాడమ్మా. ఏమిటి కొంప తీసి నిన్ను లవ్ చేయడం మానేసి మరొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడా? ఎవరు మీరే? అది కదండి, అసలు ఏం జరిగిందంటే, రండి ముందు కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. అన్నయ్య గారు రండి. కమింగ్. అసలు ఏం జరిగిందంటేనండి, ఆ మధ్య మా అమ్మగారికి చాలా సీరియస్గా జబ్బు చేసిందండి. ఆవిడకి ఏదో అనుమానం వచ్చి నేను ప్రేమించిన అమ్మాయి గీతని వెంటనే పిలిపించు చూడాలని అందండి. సరే, నేను వెంటనే వైజాగ్ ట్రంకాలు చేశానండి. అన్నగారు మీకు కూడా గుర్తుంది, ఆ రోజు మీతో ట్రంకాలు మాట్లాడాను. ఆ సందర్భంలోనే గీతను గట్టిగా రమ్మని నేను అడిగాను. నోనో, నాకు ఒక్క పిల్లకి పురుడు అయ్యే టైము, పురుడు అయ్యే వరకు నేను రానందండి. యువతలేమో మా అమ్మగారు గీతను చూడాలని, అవతల గీత రానని. నేనేం చేయాలి చెప్పండి? ఆలోచించి రాధనే అమ్మాయిని గీతనే పేరుతో ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను. ఇంతలో అసలు గీత గారు ప్రవేశించారు. ఈవిడ వచ్చిన దగ్గర నుంచి అసలు గీతకి నగలి గీత పోట్లాటండి. అప్పటికే నేను అసలు గీతనే సపోర్ట్ చేస్తూ వచ్చానండి. ఎంత సపోర్ట్ చేస్తే మాత్రం వెళ్ళిపోతా అంటే నేనేం చేయగలను చెప్పండి? అసలు ఇది న్యాయమా? ఇది ధర్మమా? చూడు బాబు, గీతకు వయసు మాత్రం పెరిగిందే గానీ మనసు మాత్రం ఎప్పుడు పసి మనసే. మరీ చిన్నపిల్ల వ్యవహారం అండి. దాని కోపం నువ్వే పట్టించుకోవద్దు బాబు. చూడు గీత, నీతో పాటు మేము కూడా ఇక్కడే సెటిల్ అయిపోవడం మేము వస్తే నువ్వు వెళ్ళిపోవడం బాగాలేదు గీత. ఓహో, మీరంతా అందుకే వచ్చారనమాట. మీరందరూ కట్టుకట్టుకొని ఇక్కడే కూర్చోండి, నేను వెళ్తాను. అక్కడ గీత, ఏమండి, ఏ అఘాత్యం చేసుకుంటుందో ఏమో, పదండి. అవును నిజమే. చూడు బాబు, గీత కోపం ఉత్త కాటాకులమంట. ఎలాగో నాకు చెప్పి త్వరలో నేను తీసుకొచ్చేస్తాను. బాబు, అలాగే. తప్పకుండా తీసుకురండి. అలాగే అలాగే. వాళ్ళెవరో ఎందుకు వచ్చారో నాకు అన్ని అర్థమైంది. నాకు ఇప్పుడు కావాల్సింది రాధ. రాధ? అదేరా, గీతని పేరుతో పరిచయం చేశావే, రాధ ఎక్కడుంది? మాయా, మాయా, మాయా. Yes, yes, come in, please. చెప్పా పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఉద్యోగం కోసం వెళ్ళాను మావయ్య. అది కాదమ్మా, ఉద్యోగానికి ఇప్పుడు అంత అవసరం వచ్చింది. అవసరం అంటారేంటి మావయ్య? మీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. వైద్యానికి ఆ డబ్బు సరిపోవటం లేదు. ఇన్నాళ్ళు నన్ను ఎంతో ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు నేను ఉద్యోగం చేసి మీకు వైద్యం చేయించడం తప్పంటారా మావయ్య? తప్పని కాదమ్మా రాధ, ఎలాగైనా నిన్ను ఒక ఇంటిదాన్ని చేయాలనేది నా జీవితంలో మిగిలిన ఒకే ఒక కోరికమ్మా. ఆ కోరిక తీర్చుకోవడం ఆస్తూనే ఈ జీవిత భారాన్ని మోస్తున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి నాకు వైద్యం చేయిస్తానంటున్నావు. నేనంత స్వార్థపరుని కాదమ్మా, స్వార్థపరుని కాదు. పోన్లే, అవును, నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా? ఉద్యోగం దొరికిందంటే దొరికి చేజారిపోయింది మావయ్య. అన్నిట్లో మీ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ చూస్తున్నారా? చూస్తున్నారు. మందులో వేసుకుంటున్నారా? వేసుకుంటూనే ఉన్నా. అవును, ఉద్యోగం దొరకకపోతే తిన్నగా ఇంటికి వచ్చేయచ్చు కదా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఎందుకున్నావు? మీరు లోపల పదని చెప్తాను. సరే, ఉద్యోగం ఇప్పిస్తారన్నారు కదా అని అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మగారి దగ్గర నాకు వచ్చిన యాక్టింగ్ అంతా చేసేసాను. గుడ్.
ఆవిడ మెచ్చుకుందా ఆ, ఇంతకీ ఆవిడ పేరేమిటన్నావు? పార్వతమ్మ. బాగా పెద్ద మనం కాయట కూడా ఉంది మావయ్య. ఆడగారు కొడుకు అచ్చి నీలాగే ఉన్నాడు. వయసులో ఉన్నప్పుడు మీరు కూడా అలాగే ఉండేవారేమో. మావయ్య అన్నం దగ్గర నుంచి లేచి వచ్చేసారు. నేనేమన్నా తప్పు మాట్లాడానా? లేదమ్మా, నువ్వేం తప్పు మాట్లాడలేదు. నాకేదో జ్ఞాపకం వచ్చి భోంచేయబుద్ధి కాలేదు. అంటే నువ్వు అత్తయ్య అని పిలిచానన్నావే, ఆ పార్వతమ్మ ఆవిడెవరో కాదమ్మా, నా భార్య. నేను దైవంలో ఆరాధించే నా ప్రాణ స్నేహితుడు అలా చనిపోయాడు. అతని భార్యకు స్థానం కల్పించాలని ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను. అప్పటికే శ్రీధరాస్తిని పాముల్లా చుట్టేసిన తన దాయాదులు ఆమెను వాళ్ళ ఇంటికి వాళ్ళగా అంగీకరించలేదు. భర్త పోయిన దుఃఖం ఒకవైపు, ఆశ్రయం లేదన్న బాధ మరోవైపు ఆమెను గొంగదీస్తుంటే నా సొంత తోబుట్టు ఆమెను తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చి ఆదరించాను. కొన్నాళ్లకు ఒక ఆడబిడ్డంగా నా చేతిలో పెట్టి ఆమె కూడా కన్ను మూసింది. ఆ ఆడబిడ్డ ఎవరో కాదమ్మా, నువ్వే. అవునమ్మా, పోగొట్టుకున్న నా స్నేహితుణ్ణి నీలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను. నా జీవితంలో కలిగిన విషాదాన్ని నేను చూసుకుంటూ మర్చిపోతున్నాను. నీ జీవితం ఎంత విషాదం, నీ గుండెలు ఎంత బరువుందని ఒక్కనాడేమో నాకు చెప్పలేదే మావయ్య. నా బాధని ఇతరులో పంచడం ఇష్టం లేక నన్ను కూడా ఇతరులతో కలిపేశారా మావయ్య? అదే, అది కాదమ్మా నా ఉద్దేశ్యం. నీ ఉద్దేశం ఏదైనా నా బాధ్యత ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే నేను నీ జీవితంలో వెలిగిన కాంతి రేఖనని మీరేగా అన్నారు. మరి ఈ కాంతి రేఖకి నీ జీవితంలో నీ చీకటిని తరమాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అంటే తల్లి తండ్రి లేని నన్ను మీరు చేరతీసి ఇంతవరకు ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఆ రుణం తీర్చుకోవడానికైనా మిమ్మల్ని అత్తయ్యని కలపాలి కదా మావయ్య. నిప్పుకి ఉప్పుకి పొత్తు కుదర్చడం ఎవరికి సాధ్యం కాదమ్మా. మీరిద్దరూ నిప్పు ఉప్పు కాదు మావయ్య. ఒకరు తేనైతే మరొకరు పాలు. ఎటొచ్చి ఈ రెండిని కలిపే మార్గం వెతకాలి.